ఒక సముద్రంలో మునిగిపోయింది తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు. అలాంటి తెలంగాణను వచ్చిన మొదటి సంవత్సరంలో 67,674 ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా, నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగా నియామక పత్రాలు, ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వాళ్ళ కళ్ళ ముందు నీ కొడుకు ప్రయోజకుడైండు, నీ కొడుకు ఒక డిఎస్పీ అయిండు, నీ కొడుకు ఒక ఆర్టీఓ అయిండు, నీ కొడుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయిండు, నీ కొడుకు ఒక ఎంపీడీఓ అయిండు, నీ కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ కొడుకు ప్రయోజకుడైండని ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ పేదోళ్ళ కళ్ళల్లా, ఆ దళితుల బిడ్డల కళ్ళల్లా ఈరోజు మా లక్ష్మణ్ అంటుండు, అన్నా 52 మంది మా దళిత బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు నియామక పత్రాలు చేపడితే నేను నీ మంత్రివర్గంలో ఉండడం నా జన్మ ధన్యమైంది, మా పిల్లలకు న్యాయం జరిగిందని మిత్రుడు ఈరోజు చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నాను.